ట్రేడింగ్ చేస్తే ఎంత సంపాదించవచ్చు, ఇన్వెస్టింగ్ చేస్తే ఎంత సంపాదించవచ్చు అని మనకు ఒక డౌట్ వచ్చిందా రాలేదా అని ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటే అప్పుడు మనకి మార్కెట్ అనేది ఫుల్ క్లారిటీ ఉండదు. సో మనం ఏది చేసినా, లైక్ ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్టింగ్ చేసినా, బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, మన మెయిన్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ పొందటం. కానీ రియాలిటీ ఏంటంటే జాబ్ చేసిన ప్రతి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది మీకు రిలేట్ అవ్వచ్చు. జాబ్ చేస్తున్న వాళ్ళకి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, కరెంట్ బిల్స్, లోన్స్ కట్టుకోవడానికి ఉంటాయి, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అలా ఉంటాయి అని చెప్పి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఆ బర్డెన్ లోనే ఉంటున్నారు మీరు. ఆ ఒక్క బర్డెన్ వల్ల మనకు నచ్చని జాబ్ చేస్తుంది. సో ఎలాగైతే నాకు నేను చేస్తున్నాను అంటే, లైక్ మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎవల్యూషన్ ఇస్తున్నాను, అండ్ మీరు కూడా అలాంటి ఫ్రీడమ్ని ఈ స్టాక్ మార్కెట్ ద్వారా పొందొచ్చు. ఎంత సంపాదించవచ్చు అంటే ఇట్స్ ఫేర్ అండ్ అది ఎంతైనా సంపాదించుకోవచ్చు, ట్రేడింగ్ చేసిన, ఇన్వెస్టింగ్ చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై సెగ్మెంట్స్.